హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను బ్రహ్మముడి సీరియల్ చెప్పబోతున్నాను. స్టోరీలో అసలు ఎవరు ఊహించనిగా ట్విస్ట్ జరుగుతూ ఉంటుంది. హీరో బైక్ మీద వెళ్తుంటే ఎవ్వరో విలన్ తన గ్యాంగ్ తోటి వ్యాన్లో ఫాలో అవుతూ కాల్లా నా నా కళ్ళ ముందే ఉన్నాడు మేడం అని ఇన్ఫార్మ్ చేస్తాడు. అప్పుడు ఆవిడ వాడిని వినకూడదు, అసలు వినకూడదు, దాని పని పూర్తి చేసేయి అని ఆర్డర్గా కిల్లర్ స్కెచ్ అప్డేట్స్ ఇస్తుంది. వెంటనే వ్యాన్ డ్రైవర్ వెహికల్ యాక్సిలరేటర్ పెంచి హీరో బైక్ని గట్టిగా ఢీ కొడతాడు. దీంతో హీరో డైరెక్ట్‌గా చెట్టుకి తగిలి కింద పడి ఫుల్ బ్లడ్ తోటి ఇంజ్యూర్ అయ్యి హాస్పిటల్‌లో అడ్మిట్ అవుతాడు. దాని తర్వాత సీన్ మొత్తం హాస్పిటల్ ఐసీయూ కారిడార్ దగ్గర జరుగుతూ ఉంటుంది. హాస్పిటల్‌లో ఉన్న హీరోని చూసి హీరోయిన్ బాధపడుతూ ఉంటే వాళ్ళ రిలేటివ్స్ ఇంకా ఫాదర్ క్యారెక్టర్‌లో వచ్చి వాడు నీ మొగుడు అనే కోపంతోటే అరవింద్ లేదా ఆరిక్ ఇలా చేసింది. అదే వాడు దుక్కిరాల వారసుడు అని తెలిస్తే వాడిని అస్సలు ప్రాణాలతో ఉండనివ్వరు అని పెద్ద క్షుద్రమైన నిజం చెప్తాడు. చివరికి కథలో ఇంకో మేజర్ ట్విస్ట్ జరుగుతుంది. హీరోయిన్ డీప్ డైనమిక్ షాక్‌లో అంకుల్ ఏం మాట్లాడుతున్నారు మీరు అని తన కళ్ళు పెద్దది చేసి అడుగుతుంది. దీనికి ఆయన అవును, వాడు దుగ్గిరాల వారసుడు అని గట్టిగా చెప్పి బద్దలు కొడతాడు నిజాన్ని. ఆ మాట వినేసరికి హీరోయిన్ బాడీ మొత్తం షివర్ అవుతూ వచ్చి మాటలు లేకుండా గుండె ఆగిపోయినంతగా ఫేస్ పెట్టేసి షాక్‌గా ఉండిపోతుంది. ఇక మరి నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందన్నది నెక్స్ట్ ఎపిసోడ్‌లోనే చూద్దాం. ఇక మరి నెక్స్ట్ మరి మీరు ప్లీజ్ వెయిట్, వాచ్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ సో మచ్.